చింతకాయల సీజన్ వచ్చింది కదా. సంతలోను మామూలు డైలీ మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడే బోల్డ్ చింతకాయలు రోజు వస్తున్నాయి. మాకు ఎలాగూ చెట్టు ఉంది. ఈ సీజన్ వచ్చినప్పుడు ఏటి వెరైటీస్ చేస్తూనే ఉంటాము. ఈరోజు స్పెషల్ ఏంటంటే పచ్చి కొబ్బరికాయ, చింతకాయ రోటి పచ్చడి. చింతకాయ ఒకటి, నారింజకాయ ఒకటి అలా తలుచుకోగానే నోట్లో నీళ్ళు అలా జొల్లు కారిపోతుంది అనమాట. అంత అలా ఉంటాయి. సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది ఇదైతే. ఎందుకంటే ఎక్కువ ఏం ఫ్రై చేసుకోవడానికి ఉండదు. ఓన్లీ మిర్చి ఒకటే ఫ్రై చేస్తాము. ముదురు కొబ్బరికాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 2 కాయలు తీసుకున్నాము. చూసారా, పెద్ద కాయలు ఇవనుకో టేస్ట్గా ఉంటుంది. కొంచెం లేతగా ఉన్న పచ్చడి టేస్ట్ మారుతుంది. అలాగే ఈ పచ్చడి ఏంటంటే తాలింపు పెట్టుకున్నా పర్లేదు, పెట్టుకోకుండా కూడా చాలా బాగుంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇవి ముక్కలు కోసి రోట్లో దంచుకుంటే కొంచెం కచ్చపచ్చగా ఉంటుంది. ఇలాగా తురుము తీసుకున్నాం అనుకో, తినేటప్పుడు చాలా బాగుంటుంది. సేమ్ ఇలాగా సన్నగా తగులుతూ అలా కూర తీసేసుకున్నాక చూసారా, ఇప్పుడే కోసుకొచ్చిన చెట్టు నుండి మిర్చి కూడా బోల్డ్ అని మొక్కలు ఉన్నాయి. అవి ఇవి తెంపుకొచ్చాను. చింతకాయల్లో ఉన్న గుణం ఏంటంటే ఇవి కోసిన ఒక్క 2-3 సెకండ్లోనే కలర్ చేంజ్ అయిపోతుంది. కలర్ చేంజ్ అయినంత మాత్రం టేస్ట్ ఏం మారదు, కొంచెం నల్లబడతాయి అంతే. అలా కోసుకున్న వెంటనే ఇందులో గింజలు తీసేయాలి, లేదంటే పచ్చడి కొంచెం వగరు వస్తుంది. గింజలతో పాటు తిన్న పెద్ద ఏం అనిపించదో, కొంచెం వగరు ఉంటుంది అంతే. మిర్చి కూడా కొంచెం ఘాట్లు పెట్టేసుకుని పొయ్యి మీద మూగుడు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని మిర్చి ఒకటే ఫ్రై చేసుకుంటాం. ఇవి కూడా ఫ్రై చేయకుండా ఏం కాదు, ఎందుకంటే చింతకాయ పులుపు, కొబ్బరిలోని కమ్మదనం ఉంటుంది కదా, ఇవి పచ్చిగా ఉన్నట్టు తెలియనివ్వదనమాట. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత రోట్లో కొద్దిగా వేసుకుని కచ్చపచ్చగా దంచుకోవాలి. మరీ పేస్ట్లా చేయకూడదు. రోటి పచ్చడి ఏదైనా అంతే, కచ్చపచ్చగానే ఉండాలి. ఇలా దంచుకున్న తర్వాత ఒక పక్క తీసేసుకుందాం, ఎందుకంటే అన్ని కలగలుపు దంచితే సరిగ్గా నలగవు. ఇలా పచ్చిమిర్చి అయిపోయిన తర్వాత చింతకాయలు చూసారా, కలర్ ఎలా మారిపోయిందో, చాలా ఫాస్ట్గా మారిపోతుంది. అదేంటో ఈ పైన తక్కువ ఉండడం వల్ల కొంచెం రఫ్గా ఉంటుంది. అందుకే చింతకాయలు కొంచెం బాగా దంచుకోవాలి. మిక్సీకి కూడా వేసుకోవచ్చు, కానీ రోటి పచ్చడి అంటే రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది. మిక్సీకి ఎత్తే మరి కొంచెం పేస్ట్లా తయారవుతుంది, అంతే తేడా. చింతకాయలు కూడా బాగా నలిగిపోయినాయి కదా, పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసి ఒకటి యాడ్ చేసుకుంటాము. ఈ చింతకాయ పులుపుకి తగినట్టు కొబ్బరికాయ కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. అలా వేసుకుని దంచుకోవాలి. కొబ్బరికాయ ఆల్రెడీ కూర తీసాం కదా, మరీ ఏం దంచుకోవసరంలా. ఉప్పు కూడా వేసుకున్నాము, తగినంత పసుపు. ఇవన్నీ వేసుకుని కొంచెం బరకగా ఉండేలాగానే దంచుకుని ఆ తర్వాత చివరిలోని కొత్తిమీర కూడా ఫ్రై చేయము, పచ్చిగానే ఉంటుంది, మంచి సువాసన ఉంటుంది. చూస్తేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. దీనికి తాలింపు అవసరం లేదు. మామూలుగా అయితే తాలింపు ఇస్తే కొంచెం టేస్ట్ ఎక్స్ట్రా అవుతుంది. తాలింపు ఇవ్వకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా నలిగిపోయింది చూసారు చక్కగాని. ఇలా మొత్తం పచ్చడి తీసుకున్న తర్వాత ఇది కదా అసలైన సమయం. ఏ పచ్చడైనా రోడ్లో దంచిన తర్వాత లాస్ట్లో ఇలా అన్నం కలుపు తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మరి అదేంటో ఎక్సలెంట్గా ఉంది. ఆయన కూడా మనం కొద్దిగా పోపు అనేది ఇచ్చాము. మూగుడు పెట్టేసుకుని కొంచెం వేరుశనగ ఆయిల్ వేసి బాగా కాగిన తర్వాత పొట్టు మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు,
ఎండుమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుని తాలింపు ఎప్పుడు బాగా ఫ్రై అవ్వాలి, అంటే మాడిపోకూడదు, అంతలా అయితేనే టేస్ట్ ఉంటుంది. కరివేపాకు, కొద్దిగా ఇంగువ, ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చడి ఇందులో వేసి ఒక్కసారి తిప్పేసి దించేసుకోవడమే. ఎక్కువసేపు ఉంచకూడదు, మళ్ళీ వేడి తగలకూడదు. చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంది కదా. కొద్దిగా నెయ్యి వేసుకుని అన్నంలో కలుపుకు తింటే ఉంటుంది, భలే ఉంటుంది. ఇంకా బోల్డ్ అన్ని వీడియోస్, ఇంకా బోల్డ్ అన్ని వంటలు చేస్తూ ఉందాము. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి, ఛానల్ విజిట్ చేయండి, బెల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకొక విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన కొంచెం దాని పక్కకి గెంటారనుకో, అంటే స్క్రోల్ చేశారనుకో రైట్ సైడ్కి, హైప్ అనే బటన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి, కొంచెం సపోర్ట్ ఉంటుంది.